విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఒక పేట పేరు ఒక డివిజన్ పేరైనా తెలుసా అని ఎమ్మెల్యే వెల్లంపల్లిపై మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా హాట్ కామెంట్ చేశారు. కనకదుర్గ అమ్మవారి నగలు ఆస్తులు వెల్లంపల్లి దొంగలించారని ఆరోపించారు. తనపై విమర్శలు చేసే స్థాయి వెల్లంపల్లికి లేదని అన్నారు. అవినీతికి మారుపేరైన వెల్లంపల్లి శ్రీనివాస్ అవసరమా అని కార్యకర్తలకు ఉద్దేశించి అన్నారు ఆయన. ఒకే ఒక్క తప్పు నొక్కారంటే పాతాళాలు కూడా కలిపోతావు. పశ్చిమ నియోజకవర్గం నీ పరిస్థితి అదిరా, నీ బతుకది, నీ కెపాసిటీ అది, నీ బలం అది, నీ పర్సనాలిటీ అది. నువ్వు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఇక్కడికి వచ్చి ఏదో 4 కోట్లు సంపాదించి డిపాజిట్లను సంపాదించడానికి మీ జగన్మోహన్ రెడ్డి నిన్న ఇక్కడ పంపిస్తే బోండావమాని లేపేస్తాడు, బోండావమా తాడు తీస్తాడు, బోండావమాకి సూర్యుని చూపిస్తాడు, బోండావమాకి చంద్రుని చూపిస్తాడు. ఏంట్రా నువ్వు చూపించేది? నువ్వేమన్నా బాహుబలిలో ప్రభాస్ అనుకుంటున్నావా? లేదంటే అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ అనుకుంటున్నావా? నువ్వెంత, నీ బతికెంత, నీ పర్సనాలిటీ ఎంత? కరెక్ట్ గా కొలిస్తే నా నడుము దాకా కూడా రావు. నువ్వు నీకు నీ బతుకేంటి, నీ పర్సనాలిటీ ఏంట్రా? నువ్వు నన్ను మాట్లాడేవాడివా? నువ్వు 2 సార్లు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా చేశారు. అసలు నీ టికెట్ ఎందుకు తీస్తాడు మీ జగన్మోహన్ రెడ్డి? చెప్పు, ఎందుకు తీస్తాడు మీ టికెట్? నిన్ను టికెట్ లేకుండా నువ్వు మొత్తం అమ్మవారి గుళ్ళో వెండి సింహాలు కొట్టేశావు. అమ్మవారి గుళ్ళో అమ్మవారికి వచ్చినటువంటి భక్తులు ఇచ్చిన నగలు కొట్టేశావు. ఆఖరికి నీ కుటుంబ సభ్యులు అమ్మవారికి ఇచ్చే చీరలు అవి కూడా కొట్టేశారు. ఇంకా మొత్తం కొట్టేసి ఎండోమెంట్ భూములు కొట్టేశావు, దర్గా భూములు కొట్టేశావు, ఇంకా మొత్తం అక్కడ నాకేసావని సెంట్రల్ నియోజకవర్గంలో నాకుదామని వచ్చావా? మేము అడుగుతా ఉన్నా. అప్పుడే ఈడొచ్చి 15 రోజులు కాల పాయికాపురం రైతు బజార్లో షాపులందరినీ పిలిపించి 2 లక్షల రూపాయలు ఇవ్వండి, లేకపోతే వైసీపీ జెండా కప్పుకోండి, లేకపోతే మీ షాపులు తీసేస్తా. వాళ్ళకి బెదిరింపు. బీసెన్ రోడ్లో వర్తకులకి, వ్యాపారస్తులకి చిన్న షాప్ అయితే 2 లక్షలు, పెద్దల షాప్ అయితే 5 లక్షలు. సత్యనాపురం వర్తక సంఘాన్ని గౌరవ చేసి చిన్న షాపు అయితే 2 లక్షలు, పెద్ద షాపు అయితే 3 లక్షలు, 4 లక్షలు ఇవ్వండి. ఈ చందాల సీను సెంట్రల్ నియోజకవర్గంలో దందాలు మొదలు పెట్టాడు. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ, ఇలాంటి పనికి మాలిన చందాల సీను మనకు అవసరమా? మనకు అవసరమా? కాబట్టి మనం అందరం కలిపి జగన్నే మార్చాలనుకుంటున్నాం. ఈడు బఫూనుగాడు, 4 అడుగుల బఫూనుగాడు ఈడంతా. కాబట్టి మనం గుర్తు పెట్టుకోవాలి. మన ఇంటి ముందుకు వస్తే అడగాలి, అరే ఈ రోడ్డు పేరు నీకు తెలుసా? ఈ పేట పేరు నీకు తెలుసా? ఈ డివిజన్ నీకు తెలుసా? నువ్వు మాకేం చేసావనరా నువ్వు అడుగుతున్నావు? మమ్మల్ని ఓటు అని అడగాల.